హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు బొంబాయి చట్నీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి ఇలా చింతపండు వేసుకొని కొంచెం నానబెట్టుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని ఇలా పిసుక్కోవాలి. పిసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి 2 గరిటెలు శనగపిండి వేసుకోవాలి. ఆ శనగపిండిలోకి 1 స్పూన్ కారం వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా గడ్డలన్నీ చితికేలాగా బాగా కలుపుకోవాలి. ఆ గడ్డలు ఉంటే కనుక అవి ఉడకవు, అందుకని బాగా గడ్డలన్నీ చితికిపోయేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. పిండి మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 నుంచి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం అందులోకి ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిరపకాయను కూడా చీలికలుగా కోసి దాంట్లోకి వేసుకోవాలి. తర్వాత తిరుమల దినుసులు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూడండి, తిరుమత వేగిపోతుంది కదా. ఇప్పుడు మనం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇది కూడా చిటపట అనేంత వరకు ఉంచి తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న చింతపండు రసం ఇంకా 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకొని వాటర్ని ఒక 5 నుంచి 6 మినిట్స్ ఉడికించుకోవాలి. వాటర్ బాగా తెరులుతూ ఉండగా మనం దాంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని పోసుకోవాలి. చూడండి, ఇలా తిప్పుతూ పోసుకోవాలి, లేకపోతే గడ్డలు కట్టిపోతాయి. చూడండి, ఇలా తిప్పుతూ ఎలాంటి గడ్డలు రానివ్వకుండా తిప్పుతూ పోసుకోవాలి. మనం ఇలా 2-3 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా బుడగలు వస్తాయి, అంటే పిండి ఉడికిపోయినట్టే. చూడండి, ఇలా బుడగలు వచ్చేంత వరకు ఉంచుకుంటే పిండి ఉడికిపోతుంది. చూడండి, ఇలా మనం తిప్పకుండా చూసుకుంటే కనుక మనకు తెలిసిపోతుంది పిండి ఉడికిపోయినట్టు. కొంచెం పలుచగా ఉంటే ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత దించి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది. దోశల్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇమీడియట్గా ఒక 10 మినిట్స్లో చేసేయాలనుకుంటే మనం చేయొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.